చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి సర్కార్ అధికారంలోకి రాకముందు నిత్యావసర సరుకులు పెరిగిపోయాయి. జనాలు తినాలి అంటేనే గగనమైపోతుంది. 5,000 నోట్లోకి వెళ్ళట్లేదు అని. కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగిపోయాయి. తమ్ముళ్ళు బాధుడే బాధుడు, తమ్ముళ్ళు బాధుడే బాధుడు అని ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, అప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఊరు వాడా తిరిగి ప్రచారం చేశారు. మేము అధికారంలోకి వస్తే కరెంటు బిల్లులు తగ్గిస్తామన్నారు. నిత్యావసర సరుకులు, కరెంటు బిల్లు ప్రజలకు గుదిబండలా మారిపోయింది. వాళ్ళ రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నారు. జగన్ జగల్ అని అన్నారు. జగన్ జలగా అన్నారు. సరే, చంద్రబాబు సార్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ కూటమి సర్కారు కొలువు తీరింది. నిత్యావసర సరుకులు తగ్గాయా పెరిగాయా? ఆయిల్ ధరలు తగ్గాయా పెరిగాయా? ఏమో కొనే అందరికీ తెలుసు కదా, మనం ఏం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ప్రభుత్వం ఎక్కడైనా తగ్గించి సబ్సిడీ కింద ఇస్తుందా? తగ్గించారా? సరే, నిత్యావసర సరుకులు అటువైపు, కరెంటు ఛార్జ్ బిల్లులు పెరిగాయా తగ్గాయా? కారణాలు అనవసరం. తగ్గిస్తామన్నారా లేదా? మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? నెల పెరిగే కొద్దీ సర్దుబాటు ఛార్జీలు అని చెప్పి ఆల్రెడీ వసూలయ్యే సర్దుబాటు ఛార్జీకి మళ్ళీ ఒక సర్దుబాటు ఛార్జ్ చేసి వీపులు విమానం మొత్తం మోగుతూ ఉన్నాయి. అక్టోబర్ నెలలో వచ్చిన బిల్లు నవంబర్లో ఇస్తారు కదా. నవంబర్లో ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 140 యూనిట్ ఛార్జీలకు 700 రూపాయలు. అప్పుడు అది చాలా ఎక్కువ. 700 రూపాయలు అయితే సాధారణంగా ప్రతి ఒక్కరు 140, 120 ఈ యూనిట్లు వాడతారు. 140 యూనిట్లకు అప్పుడు 700, 750 రూపాయల వరకు వస్తే ఈ నెల అంటే నవంబర్ నెల బిల్లు డిసెంబర్లో ఇస్తారు కదా. ఈ డిసెంబర్లో బిల్లులు ఇస్తూ ఉంటే సేమ్ అంతే యూనిట్లకు మళ్ళీ 150 రూపాయలు పెరిగిందట. 900 రూపాయల వరకు వస్తుంది. 140, 150 యూనిట్లకు 850, 900 రూపాయలు అంటే జనం ఘోరంగా తిడుతున్నారు కదా. పక్కన పెట్టండి, సుక్కలు కనిపిస్తూ ఉన్నాయి. ఏందండి ఎట్లా కడతారు అంత డబ్బులు? సుక్కలు కనిపిస్తున్నాయి. గొల్లు 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 అంటున్నారు. నరకంగా అనిపిస్తుంది వాళ్ళకి. ఎవరు తగ్గించాలి? ఎక్కడ తగ్గిస్తారు? మళ్ళీ నెక్స్ట్ రెగ్యులర్ పెరుగుదల రాబోతుంది. ఆల్రెడీ డిస్కమ్లు ఇచ్చిన ప్రపోజల్కి రెగ్యులేటరీ కమిషన్ ఆమోదముద్ర వేసింది. మళ్ళీ అవి ఎప్పుడు పెరుగుతాయో తెలియదు. నిత్యావసర సరుకులు సుఖలు కనిపిస్తూ ఉన్నాయి. కరెంటు బిల్లులు వీపులు విమానం మోతమవుతూ ఉన్నాయి. మరి సర్కార్ ఇచ్చినటువంటి ఈ ధరలు తగ్గిస్తాము, కరెంటు బిల్లులు తగ్గిస్తామని హామీ మీద నిలబడాలి కదా. కారణాలు అనవసరం అండి. మీరు మాట ఇచ్చారా లేదా? ఇంతగానో పెరిగిపోతూ ఉన్నాయి. కరెంటు ఛార్జీలు పెంచాం, ఇంతే ఉంటే లేకపోతే తగ్గిస్తామన్నారు. కనీసం అంతే అన్న ఉంచండి. మరి అడ్డదిడ్డమైన ఛార్జీలన్నీ వసూలు చేస్తూ ఉన్నారు. నీ బాసు గల పండి.